హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్‌కి స్వాగతం. ఇవాళైతే మనం మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. దీనికోసం నేను ఫస్ట్ అయితే ఆవు పిండి రెడీ చేసుకోవడానికి ఆవాలు 3 గిద్దలు తీసుకొని, ఒక గిద్ద మెంతులు తీసుకున్నానండి. తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో చేసుకున్నాను నేను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఎక్కువగా మాడిపోయినట్టు ఉంటే బాగుండదు టేస్ట్. సో, డ్రై రోస్ట్ నిదానంగా చేసుకోండి. నాకు 5-6 మినిట్స్ పట్టిందండి మొత్తం అంతా అవ్వడానికి. అవి ఆరేలోపు నేను ఈలోపు మామిడికాయ ముక్కలు అవి కట్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి. ముందుగానే నేను మామిడికాయలకు పైన తొడాలు తీసి కాసేపు ఆరపెట్టుకున్నానండి. తీసిన తర్వాత లోపల ఉన్న గింజ కానీ లోపల ఒక థిన్ లేయర్ లాగా ఉంటుందండి. అది తీసేయాలి. తీసేయకపోతే పచ్చడిలో తరకలు తరకలుగా ఉండి మనకి తినేటప్పుడు బాగుండదు. సో, దానివల్ల టేస్ట్ కూడా కొంచెం మంచిగా అనిపించదు తినేటప్పుడు. సో, చూసి లోపల ఉన్న లేయర్ని మీరు చేత్తో తీసేయండి. లేకపోతే స్పూన్ కానీ ఏదైనా తీసుకొని సన్నటి లేయర్ లాంటిది కట్ చేసుకోండి. దాని తర్వాత ముక్కలు మీకు ఎలాగా ఇష్టపడతారో మీ ఇంట్లో మీరు ఎలా కట్ చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. మరీ పెద్ద ముక్కలు కంటే మీడియం సైజ్ అయితే బెటర్ అనిపించింది మాకైతే. సో, కట్ చేసుకొని వీటిని ఒక క్లాత్ మీద పెట్టుకొని ఆరపెట్టుకోండి. ఇవి ఒక 10 మినిట్స్ అయినా ఆరితే బాగుంటుందండి. ఏదైనా తడి కానీ ఏమన్నా ఉంటే కూడా కొంచెం క్లియర్ అవుతుంది అని ఆ టైంలో. సో, ఆరితే ముక్కు కూడా కొంచెం బాగుంటుంది కలిపినప్పుడు. సో, పక్కన చూసారా నేను ఒక క్లాత్ మీద పెట్టి ఆరపెట్టుకున్నానండి. ఇవి ఆరేలోపు నేను వెల్లుల్లిపాయ రెడీ చేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయ అయితే మనం కొద్దిగా దంచి కలుపుకుంటాము. కొన్నేమో ఆ వెల్లుల్లిపాయ పైన లేయర్ అంతా తీసి గబ్బాల్లాగా కలుపుకుంటామండి. సో, నేను కొన్ని పక్కన పెట్టుకొని దంచాల్సినవి తీసుకొని దంచుకొని ఆ రోట్లో వేసి మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకున్నానండి. మరీ పేస్ట్ లాగా ఏమి అయిపోనక్కర్లేదండి. కాకపోతే ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ లోపు మనకి ఈ ఆవాలు మెంతులు మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవి చల్లారినాయండి. దాన్ని ఇదిగోండి ఇలాగా ఆవు పిండిలా పట్టుకున్నానండి. కొంతమంది జల్లించి కలుపుకుంటారండి. నేనైతే ఇలాగే బరక బరక కొంచెం మరీ మరీ మెత్తగా ఏమి ఉండకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. నేను అలా కలుపుకున్నాను. మీ ఇంట్లో మీకు ఏది ఎలా ఇష్టపడతారనిపిస్తే అలా మీరు జల్లించుకొని కానీ డైరెక్ట్గా బాగా మిక్సీ పట్టైనా కానీ కలుపుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు మెజర్మెంట్స్కి వస్తే ఒక 6 గిద్దలు మామిడికాయ ముక్కలైతే ఒక గిద్ద ఆవు పిండి పడుతుందండి. 3/4 కప్ ఏమో ఉప్పు, 3/4 కప్ ఏమో కారము పడుతుంది. 2 గిద్దలేమో నూనె పడుతుందండి. చూసారా, దీంట్లో నేను 6 మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత 3/4 కప్పు ఉప్పు, 3/4 కప్పు కారము, తర్వాత ఆ వెల్లుల్లిపాయ మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో అది కూడా వేసేసానండి. వేసి ఒక కప్పు ఆవు పిండి వేసుకున్నానండి. మీరు కావాలంటే 3/4 కప్పు వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మాకు ఇలా అలవాటండి చేసుకోవడం. 6కి 1 వేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ ఏమో పసుపు కూడా కలుపుకున్నానండి. బాగా కలయి పెట్టుకోవాలండి. కలయి పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే కలుపుకోవాలి. ముక్కకంతా బాగా పట్టాలి. అప్పుడు మళ్ళీ వెల్లుల్లిపాయలు మనం ఏవైతే తోలు తీసి పెట్టుకున్నామో అవి కూడా వేసుకున్నాను. కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటామండి. మా ఇంట్లో మాకు అలా అలవాటు. సో, కొద్దిగా మెంతులు నూనెలో ఆవకాయ నూనెలో నాని కొన్ని రోజుల తర్వాత చాలా బాగుంటుందండి. తర్వాత 2 గిద్దలేమో నేను పప్పు నూనె వేసుకున్నానండి. పప్పు నూనె అంటే నువ్వుల నూనె, సెసమీ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని అన్నీ కూడా బాగా కలిపి పెట్టుకోవాలండి. కలిపిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ ఉప్పు కారం చూసుకోవచ్చండి. ఈ టైంలో ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ పడుతుందనిపిస్తే మీరు ఈ టైంలో యాడ్ చేసుకోండి. నాకైతే టేస్ట్ చూసినప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కూడా పడుతుంది అనిపించిందండి. నేనైతే అవి 2 కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలిపెట్టుకున్నాను. కలిపెట్టుకొని ఒక 2 డేస్ బాగా ఊరాలండి. అప్పుడు కానీ ముక్కలో నుంచి ఆ పులుపుదనం కానీ మామిడికాయ ఫ్లేవర్ కానీ పచ్చడిలోకి దిగదు. సో, అందుకని 2 డేస్ తర్వాత తీసి మళ్ళీ చూసుకుందాము. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఉప్పును కారం కూడా మళ్ళీ కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నానండి.
చూసుకొని ఏమన్నా ఇంకా అడిషనల్‌గా ఏమన్నా పడుతుందంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను టేస్ట్ చూసినప్పుడు చాలా బావుందనిపించిందండి. ఇంకా ముక్క ఊరి మామిడికాయలోని జ్యూస్ కూడా దీంట్లో కలిస్తే ఇంకా చాలా బావుంటుందండి. 2 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసానండి. మధ్యలో సెకండ్ డే ఒకసారి కలుపుకున్నాను. తర్వాత థర్డ్ డే అంటే ఓపెన్ చేస్తే చూసారా ముక్క బాగా దగ్గర పడింది. నూనె కూడా ఇప్పుడు పైన తేలుతోందండి. ఎందుకంటే ఇప్పుడు బాగా ఊరిందట్టనమాట మనం కలిపినప్పటికంటే. టేస్ట్ చూసానండి. చాలా బావుందండి. నాకైతే నచ్చింది. ఎప్పుడెప్పుడు అన్నంలో కలుపుకుందామా అన్నట్టుంది. ఇదిగోండి కొంచెం అన్నం ఉంటే తీసుకొని కలుపుకుంటున్నాను. టేస్ట్ చూసానండి. చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయ పచ్చడి టేస్టే కాదు, ఒక ఎమోషన్. ఎన్ని కూరలున్నా మామిడికాయ బద్ద ఒకటి వేసుకొని తింటే అది చాలా బావుందనిపిస్తుంది ఫుడ్‌లో కదా! నాలాగా అనుకునేవాళ్ళు చాలామందే ఉండుండొచ్చు. ఇదిగోండి నేనైతే ఒక ముద్ద కలుపుకొని దాంట్లో కొంచెం ఒక ముక్క కలుపుకొని తిన్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ వెరీ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే అండి. మీకు ఇంకేదైనా రెసిపీస్ చూస్తే బాగుందనిపిస్తే కామెంట్ చేయండి. నేను చేసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ రెస్ట్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ.